పేతురు భక్తుడు యేసు ప్రభు శిలువ మీద ఆయన బలయ్యే సమయంలో ఏ రీతిగా ఆయన ఒక మాదిరిని చూపించాడో ఆ మాదిరిని చూపిస్తూ మనలను కూడా అలాగా ప్రవర్తించమని దేవుడు పేతురు ద్వారా రాయించిన ఈ మాటలు మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఈనాడు ప్రభు మాటలు మనము వివరించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 19 ఆ లైన్ అయిపోయిన తర్వాత, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయెను. పేతురు భక్తుడు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, శ్రమలు, వచ్చే హింసలు, వచ్చే ప్రాబ్లం, వచ్చే కష్టాలు, మానవుడికి వచ్చే శ్రమలు 2 విధాలుగా చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి ఏంటంటే తప్పు చేసి వచ్చే శ్రమలు. తప్పు చేస్తే వచ్చే శ్రమలు. రెండవది మేలు చేస్తే వచ్చే శ్రమలు. తప్పిదమునకై 20వ వచనములో మనం చదివితే, 20వ వచనములో తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు, తప్పిదం చేస్తే ఏం పడుతుందమ్మా మనకి? తప్పు చేస్తే అది ఎలాంటి తప్పైనా సరే, తప్పు చేస్తే ఏం పడుతుంది మనపైన? దెబ్బలు పడుతుంది. తప్పు చేస్తే దెబ్బలు పడేది అది సాధారణంగా జరిగే, లోకానుసారంగా జరిగే విషయం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. క్రైస్తవులు అనబడే మనము తప్పు చేసి బాధ పడకూడదు. తప్పు చేస్తే సాధారణంగా శిక్ష పడుతుంది. కానీ క్రైస్తవుడికి వచ్చే శ్రమలు, క్రైస్తవుడికి వచ్చే ఇబ్బందులు దేని మూలంగా రావాలంటే, మేలు చేసి బాధలు అనుభవించడమే క్రైస్తవునికి దేవుడు చూపిన మాదిరి. లోకంలో జరిగేది ఏంటంటే, తప్పు చేస్తే దెబ్బలు ఖచ్చితంగా పడుతుంది. అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవుడు అనేవాడు తప్పు చేసి బాధలు అనుభవించకూడదు. తప్పు చేసి అంటే తప్పు జోలికి పోకుండా జాగ్రత్త పడాలి క్రైస్తవుడు. క్రీస్తు కూడా ఆ ప్రభుని ఇక్కడ కలుపుతూ 21లో ఏమంటాడంటే, 21వ వచనంలో ఏమంటాడు చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కొరకంట? మన కొరకు బాధపడ్డాడు. దేని కొరకు బాధపడ్డాడు? మనకు మేలు చేయడానికి ఆయన బాధపడ్డాడు. మేలు మనకు చేయడానికి ప్రభువు బాధపడ్డాడు. బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. అంటే సిలువ మీద యేసు ప్రభువు పొందే ఆ హింస, ఆ శ్రమలు, ఆ బాధలన్నీ కూడా ఎవరి కొరకు అంటే మన కొరకు, ప్రజల నిమిత్తం, ప్రజల కొరకు మేలు చేయడానికి ఆయన బాధపడ్డాడు. ఆయన తప్పు చేసి బాధపడలా. యేసు ప్రభు తప్పు చేసి బాధపడలా. నీకు నాకు మేలు కలగడానికి ఆయన బాధను అనుభవించాడు. కాబట్టి క్రైస్తవులుగా మనందరము కూడా
మనకు ఎదురయ్యే కుటుంబ మనుషులతో కానీ, సమాజంలో కానీ, మన చుట్టూ తిరిగే మనుషులతో కానీ ఏదో ఒక హింస, ఏదో ఒక కష్టాలు, ఏదో ఒక శ్రమలు కలిగే పరిస్థితి ఏర్పడినప్పుడు మనము మేలు చేసి ఆ బాధలు అనుభవించే స్థితిలో మనం ఉండాలి, కానీ కీడు చేసి బాధలు అనిపించే స్థితిలో ఉండకూడదు. యేసు ప్రభు కూడా మనందరి కొరకు ఆయన బాధ అనుభవించాడు, శాపగ్రస్తునిగా మారాడు, సిలువ మీద వేలాడాడు. మన పాపములు ఆయన మీద వేసుకొని, ఎంత చక్కని మాట చూడండి. ఈ మాట అట్టే పెట్టుకొని రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, చాలాసార్లు మనకు తెలిసిన వాక్యమే. 8వ అధ్యాయం 3వ వచనంలో కానీ మనం చదివితే, యేసు ప్రభు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అంటే మనకు రావాల్సిన శిక్షను దేవుడు ఎవరి మీద దాన్ని పెట్టాడంట? తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి మానవుడిగా పంపించి ఆయన శరీరమందు ఆ శిక్షను విధించాడు, మనలను ఆశీర్వదించడానికి. హల్లెలూయా. మనలను, మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి ఆయన బాధలు అనుభవించాడు. కాబట్టి ఈనాడు క్రీస్తుకు కలిగిన మనస్సు అంటాడు. రండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 19లో ఏమంటాడంటే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి. ఎవరి గూర్చంట? దేవుని గూర్చిన మనస్సాక్షి ఏంటంటే, యేసు ప్రభు అన్యాయంగా శ్రమ పొందాడు. అంటే ఆయన తప్పు చేసి శ్రమ పొందిన వాడు కాదు, తప్పు చేసి శ్రమ పొందిన వాడు కాదు, మన తప్పులను ఆయన మోసుకొని శ్రమ పొందాడు. హల్లెలూయా. అక్కడ ఏమంటాడు మొదటి లైన్లో? అన్యాయముగా శ్రమ పొందుటము. అన్యాయముగా శ్రమ పొందడం అంటే ఏంటి అంటే, మనం తప్పు చేయకపోయినా శ్రమ పొందడం, మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద ఫిర్యాదు, మన మీద చెడు వార్త, మనం ఏమి చేసి ఉండము కానీ మన మీద వచ్చే ఇబ్బందులు, దాన్నే అన్యాయముగా శ్రమ పొందడం. ఇప్పుడు మన మీద నేరము మోపబడితే ఆ నేరానికి ఏమి కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. దాన్నే అన్యాయముగా శ్రమ పొందడం అంటారు. కాబట్టి క్రైస్తవుడు తప్పు చేసి శ్రమ అనుభవించకూడదు. మేలు చేయిస్తే కూడా మనకు కొన్నిసార్లు శ్రమలు అనేది కలుగుతుంది, మేలు చేస్తే కూడా మనకు ఇబ్బందులు కలుగుతుంది. అలాగనే యేసు ప్రభు కూడా మేలు చేసి శ్రమలు అనుభవించాడు. మనందరి పాపము ఆయన మీద మోపడానికి మనందరి తరపున ఆయన శ్రమలు అనుభవించాడు. ఈ మనస్సు క్రైస్తవులుగా మనకు ఉండాలని పేతురు భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 21వ వచనం రండి ఒకసారి. 21వ వచనానికి వస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. సిలువకు అప్పగించినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో ఉన్నప్పుడు ఆ రాత్రి పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత సైనికులు గుంపులు కూడిపోయారు.
బందిపోటు దొంగల పట్టుకునేటట్లుగా కత్తులతో గుదీలతో అని రాయబడి ఉన్నది. యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చారు, పట్టుకున్నారు, ఒక సమాజ మందిరానికి తీసుకువెళ్ళారు. సమాజ మందిరంలో తీర్పు తీర్చారు. ఏ నేరము ఆయన మీద కనబడకపోయినా నేరము మోపడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక నేరం మోపాలని ప్రయత్నిస్తారు, కానీ ఏ నేరము కనబడలేదు ఆయన్ని శిక్షించడానికి. అది ఇది ఎన్నెన్నో ప్లాన్ చేశారు. చివరికి వాళ్ళు అనుకున్నదే నెరవేరింది. ప్రభు పిలాతు సిలువ వేయడానికి యేసు ప్రభుని వారి చేతికి అప్పగించేశారు. ఎవరి చేతికి? సైనికుల చేతికి. సైనికుల చేతికి అప్పగించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో సైనికులు ప్రభు నిమిత్తం ఎలాగ వ్యవహరించారో చూడండి. వాళ్ళు ఆ రీతిగా చేస్తున్నా సరే యేసు ప్రభు ఏమి కూడా వారిని బెదిరించడం కానీ, తన నోటితో ఏం మాత్రం కూడా వారిని గద్దించడం కానీ జరగలేదు. చూడండి, 27వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల్లో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని చెప్పి అపహసించిరి. చూడండి ఏం చేశారంట? ముండ్ల కిరీటము అల్లారంట. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లారు. ఆ కిరీటం ఎలాగుంటుంది అంటే ఒక్కొక్క ముళ్ళు ఎన్నో అంగుళాలు ఉంటుందంట. ఆ ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి తల మీద పెట్టి ఒత్తారు. రక్తము అట్టే వచ్చి ఉంటుంది. ఆయన ఒత్తితే ఆ యొక్క తల ఎంత ఆయన ఇబ్బంది పడి ఉంటాడో, కానీ ఒక్క మాట కూడా ఆయన అనుకోలేదు. తన వస్త్రములను తీసివేసి ఏం చేశారంట? తీసివేసి మరొక వస్త్రాన్ని పెట్టి వాళ్ళు ఏం చేశారంటే మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఏం చేశారంట? అపహసించిరి. అపహసించడం అంటే గేలి చేయడం, ఎగతాళి చేయడం. మనల్ని ఎవరైనా రోడ్డు మీద పోతూ ఉంటే ఎవరైనా ఎగతాళి చేస్తే మనం గమ్ముకుంటామా? ఏమా? మనల్ని ఎవరన్నా రోడ్డు మీద పోతూ ఉంటే మనకంటే చిన్నవారు కానీ మనకంటే పెద్దవారు కానీ ఎవరన్నా చిన్నగా గేలి చేస్తే ఒప్పుకుంటామా? కానీ ప్రభు ఆయన అపహసిస్తే నోరు తెరవలేదు. తర్వాత 30వ వచనంలో ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. చూడండి, ఉమ్మి వేశారంట. ఎవరి మీద? ఆయన మీద ఉమ్మి వేశారు. కింద ఉమ్మి వేయడం కాదు, కొంతమంది చూసి ఉమ్మి వేస్తారు అయ్యా, కానీ కింద ఉమ్మి వేయాలి, ఆయన మీద ఉమ్మి వేశారంట. చూశారు ఆ మాట 30వ వచనంలో? ఆయన మీద ఉమ్మి వేశారు అంటే ఆయన ముఖం మీదనో ఆయన ఒంటి మీదనో పడింది వారి ఉమ్ము. ఉమ్ము వేయడం ఎంత హేళన అంటే అంత హేళన. ఉమ్మి వేశారు. తర్వాత రెల్లు తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆ రీతిగా చేశారు. 31వ వచనంలో ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన్ను తీసుకొని పోయేది. చూడండి, ఇంత ఈ సైనికులు చేసిన ఆయన నోట ఏ కపటము రాలేదు. అర్థమవుతుందే? ఆయన నోట ఏ కపటము, ఇంత చేస్తున్న, అవమానిస్తున్న, ఉమ్మి వేస్తున్న ఆ రెల్లుతో, రెల్లు అంటే కర్ర, ఆ కర్రతో తల మీద కొట్టిన మారు మాట మాట్లాడలేదు.
ఒక సంగతి గమనించుకుంటే, యేసు ప్రభు జన్మించినప్పుడు దేవదూతలు సంబరాలు చేశారు ఈ భూమి మీద. ఆయన సువార్తను గొర్రెల కాపర్లకు తెలియజేశారు. ఆయన పుట్టినప్పుడు హేరోదు ఆయన చంపాలని చూసినప్పుడు దేవదూత స్వప్నం ముందు యోసేపుకు మరియకు దర్శనమిచ్చి, మీరు ఇక్కడి నుంచి పోండి అని చెప్పి వేరే ప్రాంతానికి దేవదూతలు దర్శనం ద్వారా వారిని పంపించేశారు. ఇలాగా దేవదూతల పరిచర్య చాలా ఉంది. యేసు ప్రభు పుట్టినప్పుడు పరిచర్యలో ఆయన అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూతలు పరిచారం చేశారు. ఒక పక్క సాతాను శోధన, పరిచారం, దేవదూతలు కాపుదల, ఆయన పరిచారం అంతగా చేసిన యేసు ప్రభుకి ఇక్కడ యేసు ప్రభు కొడుతున్నప్పుడు ఒక్క దూతగా ఆయన ఆజ్ఞాపిస్తే చాలు ఆ ప్రజలందరూ చల్ల చెదరు చేసే పరిస్థితి ఏర్పడి ఉండేది. కానీ ఆ దాఖలాలు ఇక్కడ ఏమీ కూడా ఉన్నాయా? యేసు ప్రభు పునరుద్ధానం అయ్యేటప్పుడు బండ పెట్టారంట సమాధుల కాడ. ఏం పెట్టారంట? బండ. ఎవరు కూడా తొలగించలేరు ఆ బండ. ఒకవేళ తొలగిస్తారని చెప్పి అప్పుడున్న అధికారం రోమా ప్రభుత్వం ఆజ్ఞ మేరకు సీల్ పెట్టారంట. సీల్. ఆ ముద్ర విప్పడానికి ఎవరు కూడా అధికారము లేదు. ఆ పునరుద్ధాన సమయంలో దేవదూతలు వచ్చి బండను చీల్చిపడేశారు. కానీ యేసు ప్రభును కొట్టేటప్పుడు ఈ దూతల యొక్క ప్రస్తావన, ఆయన తనంతట తానే మనందరి మానవులందరి కొరకు పాప పరిహారం చేయాలంటే ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఎలాగ మౌనంగా ఉండిపోయాడు మనం గమనిస్తే ఒక వాక్యం అంటుంది, ఏమంటే గొర్రె కత్తిరించు వాణి ఎదుట మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. ఎందుకు ఇలాగ చేస్తున్నారు అని ఏమాత్రం బెదిరించలేదు. ఏమాత్రం వారిని మీ సంగతి చూస్తానని చెప్పి ఏమాత్రము ఆయన తన నోటి ద్వారా పలకలేదు. కాబట్టి పేతురు ఈ మాటలు ఎట్లా చెప్తున్నాడంటే, చదవండి ఒకసారి, రండి. ఇప్పుడు పేతురు రాసిన పత్రికలు రండి, మనం చదివిన మాట ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అంటే, ఆయన పాపము చేయలేదు. 22వ వచనంలో రండి, 2వ అధ్యాయం 22 మనం చదివిన మాట, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించారా లేదా? యేసు ప్రభుని దూషించిన మాటలు చూద్దాం ఒకసారి. దూషించిన మాటలు లోకాసు వార్తలకు రండి ఒకసారి. లోకాసు వార్తకు వస్తే 23వ అధ్యాయానికి రండి. ఏ విధంగా దూషించారో చూడండి యేసు ప్రభుని. 23వ అధ్యాయానికి యేసు ప్రభుతో కూడా సిలువ, ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభుని కూడా సిలువ వేశారు. అప్పుడు సిలువ వేసిన తర్వాత ప్రజలు ఏ విధంగా అంటున్నారో 35వ వచనం చదవండి. 23వ అధ్యాయం లోకాసు వార్త. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి, హేళన చేశారు, దూషించారు. ఏమంటున్నారు? వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడలా ఇతనే ముందు రక్షించుకొని ఆ తర్వాత మమ్ములను రక్షించు అని హేళన చేశారు, దూషించారు. కానీ ప్రభు వారు అంటున్న మాటలకు మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు రండి, పేతురు ఏమి రాస్తాడంటే, పేతురు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఆయన పాపము చేయలేదు, ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు తిరిగి దూషింపలేదు. చూడండి, శ్రమ పట్టారు. ఎలాగ శ్రమ పెట్టారు? ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, రెల్లుతో ఆయన తల మీద కొట్టారు, ఉమ్మితో ఆయన మీద ఉమ్మి వేశారు, హేళన చేయి. ఇదంతా కూడా ఏంటి? శ్రమలు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదంట. మీ సంగతి చూస్తా. బెదిరింపులు ఎలాగుంటుందయ్యా? బెదిరింపులు ఎలాగుంటుంది? మీ సంగతి
నేను ఒంటరిగా ఉన్న మీరు ఎంతమంది? సైనికులు చుట్టేశారు. కాబట్టి నా నా వంతు వచ్చినప్పుడు మీ సంగతి నేను చెప్తా. బెదిరింపులు ఇవి. కాబట్టి ఎలాగ బెదిరింపులు? యేసు ప్రభు వారిని బెదిరింపక, శ్రమ పెట్టబడి వారిని ఏం చేయలేదంట? బెదిరింపు. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే 22 వచనంలో స్టార్టింగ్లో ఫస్ట్ లైన్లో ఏం చెప్తున్నాడంటే ఆయన పాపము చేయలేదు. చూడండి, ఏం చేయలేదంట అంటే ఇవన్నీ కూడా ఎలాగ చెప్తున్నాడంటే ఇవి కూడా పాపమే. పాపం అంటే కొన్నిటినే మనం చెప్తాం. వ్యభిచారము, దొంగతనము, ఇవే పాపముగా మనము చెబుతాం. కానీ అన్నీ పాపమే. ఆజ్ఞ అతిక్రమం అన్నీ కూడా పాపమే. యేసు ప్రభు చేయకూడదు అని చెప్పిన ప్రతిదీ కూడా చేస్తే పాపం. దూషణ అర్థమవుతుందే? ఇతరులను దూషించడం, మన నోటి ద్వారా ఇతరులను బూతు మాటలు మాట్లాడడం, ఇతరులను శ్రమ పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంట? పాపమే. అందుకనే 22వ వచనంలో మొదటి లైన్లో ఏమంటాడు? ఆయన పాపము చేయలేదు. కాబట్టి ఇవి ఎవరు చేస్తున్నా కానీ ఇవి ఏమంట? పాపమైన క్రియలు. అయితే యేసు ప్రభు ఇవి ఏమీ కూడా చేయకుండా తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. ఏ విధంగా యేసు ప్రభు ఆ సిలువ వ్యవహారములో ఆయన అనుసరించాడో ఇలాగనే నేడు క్రైస్తవులుగా ఉన్న మనము కూడా అలాగనే మనం కూడా చేయాలి అనేది పేతురు ద్వారా దేవుడు చెప్తున్న మాటలు. అందుకనే 3వ అధ్యాయము 9వ వచనానికి వస్తే మనము కూడా ఎవరైతే మనల్ని దూషిస్తారో మనం కూడా బదులు దూషింపకుండా, చూడండి ఎంత మంచి మాట రాయబడి, నేటి క్రైస్తవులు మనము కూడా యేసు ప్రభుని ఆరాధిస్తున్న మనం యేసు ప్రభు ఏ విధంగా వ్యవహరించాడో, యేసు ప్రభు సిలువలో అప్పగించినప్పుడు ప్రజలు హింసిస్తున్నా, దూషిస్తున్నా, అవమానిస్తున్నా, హేళన చేస్తున్నా ఏ రీతిగా ఆయన మౌనంగా ఉండిపోయాడో అలాగనే మనం కూడా మనలను బెదిరించే వారిని, మనలను దూషించే వారిని దూషించకుండా, చూడండి 9వ వచనం చదువుతాండి. చూడండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయినను చెయ్యక దీవించండి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడు? మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏ విధంగా ఆయన దూషింపబడి బదులు దూషింపలేదో ఆ రీతిగానే మనం కూడా ఉండాలి అనేది ప్రభువు మాటలు చెప్తుంది. ఇది సాధ్యమా మనకి? అయ్యా, ఇది సాధ్యమా మనకి? మనల్ని రోడ్డు మీద పోతుంటే ఎవరన్నా హేళన చేస్తేనే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామా? మనల్ని దూషించడం అంటే తిట్టడం. అయ్యా, దూషించడం అంటే తిట్టడం, లేనిపోని మాటలు అనడం, మన మీద సాడీలు చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటి? దూషణ కిందకు వస్తుంది. అలాగా చేస్తుంటే మనము విని ఊరుకుంటామా? అయితే వాక్యం ఏమంటుందంటే ఏమంటుందంట? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ. అంటే తిరిగి నువ్వు వారు ఏ విధంగా నీ మీద అబద్ధం మాటలన్నీ కూడా ఇతరులకు చెప్పడమో, లేకపోతే నిన్ను నేరుగా తిట్టడమో, లేకపోతే నిన్ను గురించి చెడ్డ మాటలు పక్క వాళ్ళకి చెప్పడమో నువ్వు విన్నా, వారి వలె నువ్వు కూడా దూషింపకుండా ఉండడం, ఇవి మనకు సాధ్యమేనా? లోకములో ఇది అసాధ్యం. మనల్ని తిరిగితే ఖచ్చితంగా ఎదుటివారి సంగతి ఇంకా అయిపోయినట్టే. ఒప్పుకుంటామా? వారి సంగతి తేల్చేదాకా మనకు నిద్ర కూడా. నన్ను తిడతాడా, నన్ను అనరాని మాటలు అంటాడా అని చెప్పి మనము వారి మీద ఏం పోతాం? తగులుకి పోతాం. అయితే యేసు ప్రభు ఆయన మీద వచ్చిన
ఆ యొక్క హింసను బట్టి ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. దేవునికి చెప్పుకొని, దేవా నీవే సహాయం చేయండి అని చెప్పి తాను దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి అలాంటి ప్రవర్తన కలిగి ఉండండి అనేది దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ఇది లోకంలో అసాధ్యమే, కానీ క్రీస్తు బిడ్డలుగా మనకు సాధ్యమవ్వాలి. మనము చేసి చూపినప్పుడే మనము క్రైస్తవులుగా మనము పిలువబడతాము. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి లక్షణాలు మనకు ఉందా లేదా ఒకసారి. మనల్ని ఎవరైతే తిడితే, చూడండి ఆ మాటలు కూడా రాయబడి ఉంటుంది. 10వ వచనం చదవండి. 10వ వచనంలో ఏమంటాడంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానము వెదకి దానిని వెంటాడవలెను. చూడండి, ఏం చేసుకోవాలంట? మన నోరు, మన పెదవులు ఏం చేసుకోవాలంటమ్మా? ఏం చేయాలంట? కాపాడుకోవాలి. అంటే మన నోట్లో నుంచి రాకూడని మాటలు రాకుండా జాగ్రత్త పడాలి. అనరాని మాటలు రాకుండా పెదవులను కాపాడుకోవాలి. యేసు ప్రభు కూడా వారిని హింసించే సమయంలో వారు హింసిస్తున్న నోట్లో నుంచి మాట ద్వారా వారిని బెదిరించడం కానీ వచ్చిందా? రాల. ఆ రీతిగా మన పెదవులు, మన నాలుకను కాపాడుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. ఇదే క్రైస్తవ లక్షణము. క్రీస్తును ఆరాధిస్తున్న వారు మనం చేయాల్సిన సిలువల మీద యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకునే మనము ఆయన గుణాలు ఎలాగున్నాయో, ఆయన లక్షణాలు ఎలాగున్నాయో, ఆయన ప్రవర్తించిన ప్రవర్తన ఎలాగున్నాయో మనము ఒకసారి ఆయన ప్రవర్తనను చూసి ఆయన మనస్సాక్షి వలె మనము కూడా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం అంటా ఉంది. అందుకనే ఆ 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఫస్ట్ లైన్లో ఏమంటాడంటే, ఎవడైనను అన్యాయముగా శ్రమపడుచు దేవుని గూర్చిన మనస్సాక్షి. ఎవరు గూర్చిన మనస్సాక్షి అంట? ఎవరి మనసు అంట? దేవుని మనసు అలాగా ఉంటే మనం వ్యతిరేకులుగా, లోకంలో ఉన్నవారి వలె మనం కూడా మన మీద వచ్చే దూషణలు, మన మీద వచ్చే ఇంకేంటి ప్రతి కీడు చేసే అలవాటుల నుండి మనము తప్పించుకొని క్రీస్తు వలె ఏం చేయకూడదంట? కీడుకు ప్రతి కీడు. ఎవరు చేస్తారు కీడు? నీ అయిన వారే చేస్తారు కీడు. నీ కుటుంబ సభ్యులే. అమ్మా వింటున్నారా? ఎవరు చేస్తారు కీడు? నీకు తెలిసిన వాళ్ళే కీడు చేస్తారు. నీ కుటుంబ సభ్యులే కీడు. ఎందుకు కీడు చేస్తారు? ఒప్పక. దేనికి చేస్తారమ్మా? నువ్వు సంతోషంగా ఉంటే ఒప్పదు. నీవు చేసే ప్రతి పనులు, అది వ్యాపారం కావచ్చు, అది పంట కావచ్చు, అన్ని సమృద్ధిగా పంటే పక్క వాళ్ళకి ఒప్పదు, కీడు చేస్తారు. కాబట్టి వారు కీడు చేశారని చెప్పి తిరిగి మనము కీడు చేసే ప్రయత్నం చేయకుండా ఆ దేవాది దేవునికి అప్పగించుకునే ప్రయత్నం మనము చేయాలి. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం, క్రీస్తు మనకు చూపించే మాదిరి. మన నోరు, మన పెదవులు కాచుకోవాలి. యేసు ప్రభు కూడా తనను హేళన చేశారు, అనరాని మాటలు అన్నారు. యేసు ప్రభుది ఏమన్నా తప్పుందా? మనలను రక్షించడానికి, మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కసారి కోపగించుకుంటే ఉంటారా వాళ్ళు? ఒక్క దూతకు ఆజ్ఞాపిస్తే చాలు, వారి చరిత్ర అంతా కూడా తారుమారైపోతుంది. కానీ దేవుడు మౌనంగా, ఆయనకి శక్తి లేకుండా మౌనంగా ఉండిపోయాడా? ఆయనకి తెలియకుండా మౌనంగా ఉండిపోయాడా? నాకేమి పట్టింది ఈ బాధ అనుకుని ఉండుంటే యేసు ప్రభు మానవుడిగా వచ్చేవాడే కాడు. మనలను ప్రేమించి ఆయన శాపమైపోయాడు.
మ్రాను మీద మోసుకున్నాడు. కాబట్టి ఆ మాటలు పేతురు రండి పేతురు రాసిన పత్రిక ఏమంటాడంటే తర్వాత లైన్లో 22 చూసాం, 23 చూసాం. 23లో ఏమంటుంది? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను నీకు కూడా నీ మీద కూడా ఎవరన్నా ఏంటి దూషణ, నీకు కూడా ఏంటి కీడు చేస్తే నీవు నేను కూడా చేయాల్సిన పని ఏందో తెలుసా? ప్రార్థన ద్వారా ఆ సమస్య, ఆ యొక్క శ్రమలు దేవునికి అప్పచెప్పడమే మనము చేయాల్సిన బాధ్యత. తర్వాత ఏమంటాడు 23వ వచనములో 24వ వచనములో, మనము పాపముల నిమిత్తము చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఆయన దూషించినా ఆయన మౌనంగా ఉండిపోవడానికి కారణం ఏంది? ఆయన బెదిరించబడి ఎవరిని కూడా తిరిగి బెదిరింపగా ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే, మనము మన పాపములో నుండి చనిపోయి నీతి విషయమై బ్రతికించడానికే యేసు ప్రభు అంతగా ఈ లోకానికి వచ్చి చేసిన త్యాగమై ఉంది. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. మ్రాను మీద మన దోషములు, మన పాపములు మోసాడంట ప్రభు. నీ పాపములు నా పాపములు ఆయన మోసాడంట. ఇతరుల బాధలు భరించడానికే మనకు ఒప్పదు, ఇతరులు కష్టాల్లో పాల్గొనడమే మనకు నచ్చదు. కానీ యేసు ప్రభు మన బాధలు, మన పాపం, మన అపరాధములన్నీ కూడా మ్రాను మీద శరీరమందు ఆయన మోసాడు, శాపగ్రస్తునిగా మారిపోయాడు. ఎందుకు అంటే మనలను రక్షించడానికి, పాపముల నుండి రక్షించడానికి. మన అపరాధములు మన మీద మోపక ఆయన మీద మోసుకున్నాడు. ఆయన శరీరం మీద మోసి మ్రాను మీద వేలాడాడు. మ్రాను మీద వేలాడే ప్రతి వాడు శాపగ్రస్తుడు అని రాయబడి, శాపగ్రస్తుడిగా అయిపోయాడు నీ కొరకు నా కొరకు. అయినను ప్రభు నోరు తెరవాల. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు మనకు వస్తే మన నోరు పడేసుకుంటాం, మన నాలుగు కంట్రోల్ చేసుకోలేం, ఓర్చుకోవడానికి మనకు చేత కావట్లేదు, సహించడానికి మనకు ఇష్టం లేకుండా పోతుంది. మన నోరు ఎగాదిగా వాడేస్తూ ఉంటాం, మన పెదవులు రాకూడని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది క్రైస్తవులుగా మనకు తగదు. నీ నాలుకను, నీ పెదవులను నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. క్రైస్తవుడుగా యేసు ప్రభు మనకు చూపిన మాదిరి ఏంటంటే, మనకు ఒకవేళ కీడు ఇతరులు కలిపెట్టినా చేసిన అలాంటి కీడు మరలా మనం ఎదురుగా చేయకుండా, తిరిగి మనము చేయకుండా మనము జాగ్రత్త పడాలి. దూషణకు ప్రతి దూషణ చేయకుండా జాగ్రత్త పడాలి. అలాగ చేస్తే మనము క్రీస్తు బిడ్డలము కాము. ఇది కష్టంగానే ఉంటుంది మనకి, ఇది సులువేం కాదు. సమాజంలో వింతగా చూస్తారు. నిన్ను ఎవరైనా కొట్టినా నువ్వు తిరిగి కొట్టకపోతే సమాజం ఎలా చూస్తారా? ఎలాగ చూస్తారు? చేతకాని వాడు అంటాడు, అది లోకం అంటుంది. కానీ దేవుని దృష్టిలో అలాగే మనము ఉండాలి అనేది ప్రభు వాక్యం. ప్రభు ఏం కొట్టలేక వాళ్ళని ఆయన బెత్తాలతో కొడుతుంటే, ఉమ్మి వేస్తూ ఉంటే ప్రభు చేతకాని వాడగా ఉండిపోయాడు. కారణం ఏంటి? ఆయన దృష్టి వేరేది ఉంది. మన పాపం నుండి మనల్ని రక్షించడానికి ఆయన మనం మౌనంగా ఉండిపోయాడు. అలాగనే క్రైస్తవులుగా మనం కూడా నీ బంధువులో, నీ రక్త సంబంధులు అయిన వాళ్ళు నీ మీద పగపెట్టి ఏదో వచ్చేస్తే తిరిగి నువ్వు దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయకుండా జాగ్రత్త పడడమే క్రైస్తవత్వం అని బైబిల్ చెప్తుంది. కానీ లోకము ఆ రీతిగా ఎంచదు, చేతకాని వాళ్ళగా అంటుంది. కానీ లోకం అన్నంత మాత్రాన నువ్వు చేతకాని వాడేమీ కాదు. కాబట్టి
నీ నోరు పడేయకుండా, నీ పెదవులు అనరాని మాటలు రాకుండా, నీలో నుంచి రాకుండా జాగ్రత్త పడడమే క్రైస్తవుని యొక్క లక్షణం. కాబట్టి 24వ వచనంలో ఏమంటుంది? మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఆయన పడ్డాడు గాయాలు, స్వస్థత ఎవరికి? మనకు. కాబట్టి యేసు ప్రభు ఒక్కసారి నేను ఎందుకు ఎంత శ్రమ పడాలని అనుకుని ఉంటే ఈనాడు మన పాపమునకు క్షమాపణ వచ్చేది కాదు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి. 25వ వచనంలో ఏమంటాడంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు మీకు తోచిన మార్గంలో వెళ్ళిపోయారు, దారి తప్పిపోయారు, గొర్రెలు తప్పిపోనట్లుగా తప్పిపోయారు. అయితే యేసు ప్రభు వైపు ఇప్పుడు మీరు తిరిగారు, సరైన మార్గంలోనికి వచ్చారు. ఆయన ఆత్మల కాపరి, నిన్ను ఓదార్చే దేవుడు, కష్టాల్లో నిన్ను ఓదార్చే దేవుడు. నీకు శ్రమలు వచ్చిందని చెప్పి ఆయన నేను పారిపోయే దేవుడు కాదు, నీ వెంటే ఉండి నిన్ను వెన్ను తట్టి నీ భుజం మీద చేసి ధైర్యపరిచేవాడు ఆయన, ఆత్మల కాపరి. హల్లెలూయా. కాబట్టి ఈ సిలువ దినాల్లో మనము ఉన్నాం. యేసు ప్రభుని సిలువ మాటలు మనం జ్ఞాపకం చేసుకునే దినాల్లో ఉన్నాం. అయితే సిలువలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, సిలువ మీద యేసు ప్రభు అనుభవించిన ఆ శ్రమల్లో ప్రభు ఏ విధంగా తన మాటలు ఉన్నాయి, ఏ విధంగా తన ప్రవర్తనలు ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకున్నాక మన ప్రవర్తనలు ఎలాగున్నాయి, మన మాటలు ఎలాగున్నాయి, మన దూషణలు ఎలాగున్నాయి, మన ప్రతికీడు ఎలాగున్నాయో ఒకసారి మనం కూడా పరీక్షించుకొని యేసు ప్రభు వలె దూషించబడి మనము ఎదురు దూషింపకుండా, మన నోరు ఇష్టప్రకారము వాడకుండా మనం జాగ్రత్తగా ఉండి జీవాన్ని ప్రేమిస్తున్నాం. ఒకనాడు అలాగా ప్రవర్తించినప్పుడు ప్రయోజనం నీకు వస్తుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఒక మాట రాస్తాడు, చక్కగా మాట చదువుకుని ముగిద్దాం. ఏమంటే, ఇలాగ కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక ఉంటే అలాగ జీవించినప్పుడు మనకు ఒక మేలు జరుగుతుంది. అదేంటంటే 9వ వచనంలో మొదటి లైన్లో చదవండి ఒకసారి. 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక లైన్, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేనికంటయ్యా? ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది? కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ. అప్పుడు కష్టమే, నువ్వు జీర్ణించుకోవడం కష్టమైపోద్ది. ఏదన్నా నీకు ఇబ్బందులు, ఇతరులు నేను దూషణ వచ్చేస్తే కష్టంగానే ఉంటుంది. నువ్వు సహించినప్పుడు మనం ఏం చేయలేకపోయినా బాధ ఉంటుంది, కానీ చివరికి అది ఏం తెచ్చిపెడుతుంది అంటే నీకు ఆశీర్వాదము తెచ్చిపెడుతుంది. అమ్మ, అర్థమవుతుందా? నీకు మేలే జరుగుతుంది, కానీ చివరికి అప్పటికప్పుడు కష్టంగా అనిపించవచ్చు, బాధగా ఉంటుంది. నీకు ఇతరులు దూషిస్తుంటే నీకు అవమానం అనిపిస్తుంది. యేసు ప్రభువుకు అనిపించలేదు అవమానం అని? అందరూ దూషిస్తూ ఉంటే యేసు ప్రభు ఒక్కడు తన ముఖము చెల్లట్లేదు. అది అర్థమవుతుంది? సమాజం అంతా కూడా సిలువేసే వాళ్ళందరూ కూడా, ఆ సైనికులు, ప్రజలందరూ చూస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఆయన హేళన అవుతూ ఉంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అవునా కదా? ఇప్పుడు పక్క వాళ్ళు మనల్ని ఏదైనా అంటే ఇంటున్న వాళ్ళు నవ్వుతారా లేదా? అప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది మనకి. అలాగనే నిన్ను ఎవరైనా దూషిస్తూ ఉంటే ఇంకా బాధ అనిపిస్తుంది, కానీ అది చివరికి కొన్ని దినాల తర్వాత నీకు మేలే కలుగుతుంది, నీకు ఆశీర్వాదమే వస్తుంది, కానీ నీకు కీడు రాదు. అయితే ఒకటి చేయాలి, యేసు ప్రభు ఏం చేశాడంటే దేవునికి అప్పగించాడు. అవునా కదా? తనకు వచ్చిన నిందలు, తనకు వచ్చిన అవమానము, తనకు వచ్చిన కష్టాలన్నీ కూడా ఎవరు చెప్పుకున్నాడంట? అలాగ చెప్పుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. అలాగ చేసినప్పుడు దేవుడు ఒక దినము నీకు ఆశీర్వాదంగానే దాన్ని తీసుకువస్తాడు.
కాబట్టి సమాజంలో ఇలాగ జరుగుతూనే ఉంటుంది. క్రైస్తవుడుగా ఆ సందర్భంలో మనం ఎలాగ వ్యవహరించాలో, క్రీస్తు శిలువలో యేసు ప్రభు ఏ విధంగా ప్రజల ముందు వ్యవహరించాడో మనం జ్ఞాపం చేసుకొని మనం కూడా ఆయన బాటలో నడిస్తే ఆశీర్వాదమే మనకు వస్తుంది, శాపము రాదు. ఒకవేళ అప్పటికప్పటి కష్టంగా ఉన్నను సరే, తుదకు అది నీకు మేలుకరంగా మారుతుంది. కాబట్టి ఈనాడు సిలువను మనం సిలువ మాటలు జ్ఞాపం చేసుకునే సందర్భంలో యేసు ప్రభు నడిచిన ప్రవర్తన ఎలాగుండి, ఆయన మనస్సాక్షి, ఆయన మనసు ఎలాగుండిందో మనం గ్రహించి మన మనసు కూడా, మన క్రియలు కూడా, మన ప్రవర్తనలు కూడా అలాగా ఉన్నప్పుడు మనం క్రైస్తవులుగా ఉంటాం, క్రీస్తు బిడ్డలుగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక.